జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ సరళి పూర్తయింది. దాంతో పాటు ఫలితాలు కూడా పూర్తయిపోయాయి. ఇక మొత్తానికి అక్కడ అధికారం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యర్థికి సంబంధించి నవీన్ యాదవ్ గెలుపొందిన పరిస్థితి యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూసే ఉంటారు. సో మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ విజయ ఢంక విజయ ధమాకా మోగించిందని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. సో మొత్తానికి ఇక్కడ గెలిచింది కాంగ్రెస్ పార్టీ, కానీ కాంగ్రెస్ పార్టీ గెలవలేదంట. నిజమండి, నేను చెప్పేది అక్షరాల సత్యం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేదట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవలేదట. లేదా అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేదంటూ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి స్టేట్మెంట్. ఒకసారి దాన్ని చదివే ప్రయత్నం చేస్తా. ఒకసారి మీరే చూడండి వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ఏం కథ అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి వాళ్ళు ఏం చెప్పిండు, ఏం కథ అనేది ఒకసారి చూడండి. జూబ్లీహిల్స్లో ఎంఐఎం గెలిచినట్టే. ఈ గెలుపు కాంగ్రెస్ది కాదు, కాంగ్రెస్ పార్టీ పోలింగ్ నుంచి అక్రమాలే. జూబ్లీహిల్స్లో బీజేపీ ఎప్పుడూ గెలవలేదు. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి మాటలు ఒకసారి మొత్తం చూద్దాం. జూబ్లీహిల్స్ పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. అయితే శుక్రవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల అనంతరం నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్లో బీజేపీ ఎప్పుడు గెలవలేదని అన్నారు. ఈసారి తమకు ఓట్లు భారీగా పెరిగాయని, వచ్చే ఎన్నికలలో తప్పకుండా సత్తా చాడతామని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి కాకుండా ఎంఐఎం అభ్యర్థి గెలిచినట్లుగా భావిస్తున్నామని అన్నారు. బీహార్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. బీహార్లో కాంగ్రెస్ కంటే ఎంఐఎం పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయని తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే బాగుంటుందని దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. ఈవీఎంలు బీహార్లో పనిచేయలేదా, డబ్బులు పంచినందుకే కాంగ్రెస్ గెలిచిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మజ్లిస్ అండతో కాంగ్రెస్ గెలిచిందని ఆరోపణలు చేశారు. సాధారణంగా ఉప ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందని అన్నారు. ఇది రేవంత్ పాలనకు రెఫరెండం కాదనే విషయాన్ని ఎన్నికలకు ముందే చెప్పానని ఆయన తెలిపారు. ఇక బీజేపీ ఇండిపెండెంట్గానే ఉంటుందని, ఎవరితోనూ కలవదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఏం చేశాడని జూబ్లీహిల్స్లో ఓటర్లు ఓటు వేయాలని నిలదీశారు. ఇక ఎక్కడి సమస్యలు అక్కనే ఉన్నందున రేవంత్కు జనాలు ఓటేశారనుకుంటున్నారా? కాదు, డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ గెలిచిందని మండిపడ్డారు. ఈవీఎంలు బీహార్లో పనిచేయలేదా, లేక జూబ్లీహిల్స్లో మాత్రమే సరిగ్గా పనిచేశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. మేయర్ పీఠం మాదే. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ఆధారంగా 57 అసెంబ్లీ స్థానాలలో బీజేపీ అద్భుతమైన ఫలితాలను సాధించిందని ఆయన తెలిపారు. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ 3 2 చోట్ల గెలిచామని గుర్తు చేశారు. అది కూడా గ్రామీణ ప్రాంతాలలో యువత, టీచర్లు కలిసి మమ్మల్ని గెలిపించారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ మరింత విస్తరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే జూబ్లీహిల్స్ ఎన్నికలలో మేము ఏనాడు గెలవలేదని, కార్పొరేటర్ ఎన్నికలలో మేము ఈ ప్రాంతంలో గెలవలేదని తెలిపారు. అయినా మేము ప్రయత్నం చేస్తున్నామని, బీజేపీ ఎంపీ స్థానం పరిధిలోకి వస్తుంది కాబట్టి బాధ్యత తీసుకుని ఎక్కువ కష్టపడ్డామని తెలిపారు. మరింత కష్టపడి పనిచేసి జీహెచ్ఎంసీ ఎన్నికలలో మేయర్ పీఠాన్ని గెలుచుకునే దిశగా పనిచేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పారు. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ పెద్దలు రామచంద్రరావు గారి వాదన. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మన బిడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి వాదన. వీళ్ళు ఏం చెప్తున్నారు? జూబ్లీహిల్స్లో ఎంఐఎం గెలిచింది అంటే వీళ్ళు చూడుర్రి, ఇక్కడ ఎట్లుంటుంది అంటే చాలా రకాలుగా ఉంటుంది. దీన్ని ఒక్క రకంగా మనం చూడలేం. భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఎందుకు హడావిడి చేయలేదు? గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే మునుగోడు నియోజకవర్గంలో, దాంతోపాటు హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ విధంగా ప్రచారం చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఎంత దారుణంగా అంటే ప్రతిరోజు ఎన్నికల కమిషన్ కలిసి వినతి పత్రాలు అందజేసిళ్ళు. రాష్ట్రంలో ఎక్కడికక్కడ కంప్లైంట్లు చేసిళ్ళు. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో రిగ్గింగ్ జరిగిందని చెప్పింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావే. డబ్బులు ఇచ్చి గెలిపించుకున్నారని చెప్పింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావే. మరి అలాంటప్పుడు
ఎందుకు ఎన్నికల సంఘాన్ని కలిసి వినతి పత్రం ఇయ్యలే? ఎందుకు ధర్నాలు చేయలే? ఎందుకు రాస్తారోకోలు చేయలే? అదే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేసిళ్ళు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఉన్నప్పుడు ఎందుకు మీరు చేయలేకపోయారు? అంటే చీకటి ఒప్పందం జరిగింది, బయటికి మాత్రమే మెరుగులు దిద్దుతున్నాం, తెలంగాణ ప్రాంత ప్రజల్ని అయోమయం గందరగోళంలోకి నెట్టేస్తున్నామంటే అది మీ కర్మ. కానీ తెలంగాణ ప్రాంత ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, చాలా శక్తివంతులు కూడా. అలాంటిది ఈ తెలంగాణలో జూబ్లీహిల్స్ ఎన్నికలలో మజ్లిస్ పార్టీ ఏమనంటే ఇక్కడ హిందూ ముస్లింకు సంబంధించిన ఒక ఆ ప్రతిపాదనను తెర మీదకి తీసుకొచ్చి ఏదో చేయాలనే ఒక ఆరాటంలో తప్ప, లేదా హిందుత్వం అనే పూర్తి స్థాయిలో ఎజెండానో లేదా దాన్ని ఏమంటారో నాకు కూడా తెలియదు, ఆ ముసుగో లేకపోతే ఇంకోటి ఏందో నాకు కూడా తెలియదు. కానీ తెలంగాణలో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో పెట్టుకొని రాష్ట్రంలో మళ్ళీ ఏమని చెప్తున్నారు, మేము 1/2 డజన్ మంది ఎంపీలను గెలిచినాం, ఎమ్మెల్సీ స్థానాలలో గెలుచుకున్నాం. మరి అలాంటప్పుడు ఇక్కడ ఎప్పుడు కూడా మేము కార్పొరేటర్గా గెలవలేదు, అంటే ఇంతకుముందు ఏమైనా ఎంపీలుగా గెలిచిల్లా? దాంతోపాటు ఇక్కడ పెద్ద ప్రభావం లేదంటూ ప్రయత్నం చేస్తున్నారు. ఏం ప్రయత్నం చేస్తున్నారా వీళ్ళు? భారతీయ జనతా పార్టీకి సంబంధించి తెలంగాణలో ఏం ప్రయత్నం చేస్తున్నారు? సెంట్రల్లో అధికారాన్ని పెట్టుకొని ఇలా వీళ్ళు చేసే పనేంది? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు చెప్పే ముచ్చట్లు ఎంత దారుణంగా ఉంటాయంటే, ఇక్కడ ఒకసారి చూడుర్రి, వీళ్ళ మెజార్టీ ఎంత? కేవలం 8.76% మాత్రమే వచ్చింది. 17,061 ఓట్లు మాత్రమే పడ్డాయి. అయినప్పటికీ ఇంకా మజ్లిస్ గెలిచింది, కాంగ్రెస్ గెలవలేదు. దాంతోపాటు ఇంకొక ప్రధానమైన అంశాన్ని చేసిండు, కాంగ్రెస్ పార్టీ పోలింగ్ నుంచి అక్రమాలే చేస్తున్నాయి. మీ పార్టీల రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు, 2 కేంద్ర మంత్రులు, ఒక రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షుడు. దాంతోపాటు 1/2 డజన్ మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు. ఏమైపోయింది ఇదంతా? ఏడిపోయింది? ఎందుకు దీనికి సమాధానం చెప్తలేరు? ఇంతమంది కలిసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా నిలబడాల్సింది పోయి భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్న ఒక ఏంది దీన్ని ఏమంటారంటే నవ్వుకోలేక నవ్వు రాలేక ఆశ్చర్యార్థకంగా మారిపోయిన ప్రెస్ మీట్లు పెడుతున్నారు వీళ్ళు. మళ్ళీ వచ్చే ఎన్నికలలో అధికారంలోకి ఎట్లొస్తారా నాకు చెప్పురి, నాకు అర్థం కాదు. ఇది చదువుర్రా తెలంగాణ ప్రాంత ప్రజలారా, వీళ్ళట అధికారంలోకి ఎట్లా వస్తారు? ఈ లైన్ అయింది, ఇగో వీళ్ళట అధికారంలోకి వస్తారట. ఎట్లా వస్తారు వీళ్ళ అధికారంలోకి? వేరే గ్రహం నుండి ఏమన్నా అక్కడి నుండి జనాలను దింపేమన్నా అధికారంలోకి వస్తారా, లేకపోతే ఎట్లా వస్తారు? మీరు ఏం చేస్తున్నారు? వస్తున్నారు. మీకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉన్నది, కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఇక్కడ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 1/2 డజన్ మంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ పార్టీకి ఒక క్యాడర్ ఉన్నది. ఓ మహిళా నేత ఏదో సర్ది బాక్సులు పట్టుకొని వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు, దాంతోపాటు ఎంఐఎం అంటూ ఒక బూత్ పదాన్ని కూడా వాడింది. ఏడున్నావమ్మా? నోరుంది కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడద్దు. మా తెలంగాణలో ఆడబిడ్డలకు చాలా గౌరవం ఇస్తాం, ఆ గౌరవాన్ని కాపాడుకుంటే మీకే మంచిది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఆ వీడియో ఇప్పటికీ సోషల్ మాధ్యమాలలో ఉన్నది. ఈరోజు భారతీయ జనతా పార్టీ అట మళ్ళీ రాష్ట్రంలో అధికారంలో ఏ మూల నుండి వస్తారా నాకు అర్థం కాదు. ఏ ఎలకత్తొరలకి వెళ్ళొస్తారు వీళ్ళట? అధికారంలోకి వస్తారట. ఏం చేసిరని అధికారంలోకి వస్తారు మీరు? ఓ ప్రచారం సరిగ్గా చేయరు, అభ్యర్థిని సరిగ్గా దించరు, ఇక్కడ సెంట్రల్లో అధికారాన్ని పెట్టుకుంటారు, ఇక్కడ ఉండే సమస్యల గురించి మాట్లాడరు. ఇవాళన్నట వీళ్ళట అధికారంలోకి వస్తారట, మనం వినాలన్నట. ఇగో వీళ్ళ ముచ్చటే ఇంకొకటి. ఇగో చూడు, గిడేమున్నది? కమల్ డమాల్ తెలంగాణలో బీజేపీ గల్లంతు. బీజేపీ అనేది తెలంగాణలో మర్చిపోర్రి, లేదా తెలంగాణలో బీజేపీ ఒక్కటే ఉన్నదన్న పోరాటం అన్న చేయరు. మీ దగ్గర 2 అంశాలు ఉన్నాయి, మీ ఆయుధమైనా మీ వ్యూహకర్త అయినా ఇంకేమన్నా చేసుకోర్రి. తెలంగాణలో మీరు ఉంటే బలంగా ఉంటారా, లేకపోతే మేము చేయలేమని చేతులు ఎత్తేస్తారా? 2 చెప్పురు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ సెంట్రల్లో అధికారంలో పెట్టుకొని ఏం చేస్తున్నారా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో దక్కని డిపాజిట్ మొత్తంగా బీజేపీ అభ్యర్థికి వచ్చినాయి 17,061 ఓట్లే. గత ఎన్నికలలోనన్నా ఎక్కువ వచ్చినాయి. 25,866 ఓట్లు పొందిన దీపక్ రెడ్డి కిషన్ రెడ్డి నియోజకవర్గంలో కమలం అస్త్ర సన్యాసం. కాడిపారేసిన కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు. కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చేలా బండి సంజయ్ స్పీచ్ ఉన్నది, గంతే ఉంటుంది, ఇంకే ఉంటుంది.
తెలంగాణలో బీజేపీ పని దాదాపు ఖతమైంది. హైదరాబాద్ పరిధిలో పట్టున్న ఆ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మాత్రం చావు దెబ్బ తగిలింది. పార్టీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఈ ఘోర ఓటమిని బీజేపీ మూటగట్టుకుంది. దీంతో తెలంగాణలో అధికార కాంగ్రెస్కు అసలైన ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అని ఫలితం రుజువైపోయింది. లోక్సభ ఎన్నికలలో ఏదో ఊపుతో వచ్చిన ఫలితాలను చూపించి ఇన్నాళ్ళు గప్పాలకు పోయి నేతలకు గర్వభంగం తప్పలేదు. జూబ్లీహిల్స్ పరిధిలో ఎంపీ ఎన్నికలలో వచ్చిన ఓట్లలో 3వ వంతైనా కూడా లభించలేదు. బీజేపీకి బలం లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒప్పుకోలు. ఓటమి తెలిసే పోటీ చేస్తాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. అయితే ఇక్కడ మీరు విషయం చూడాల్సిన అంశం ఉంటుంది. ఒకటి, తెలంగాణలో 2 పరిణామాలు ఉంటాయండి. ఇక్కడ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమ పార్టీ. ఇది ఉద్యమ పార్టీ. ఈ ఉద్యమ పార్టీకి సంబంధించి కేవలం ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం మాత్రమే పనిచేస్తుంది. ఈ ప్రాంతం కోసం, ఇక్కడి ప్రజల కోసం, ఇక్కడ అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ఎదుగుదల కోసం మాత్రమే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. కానీ బీజేపీ ఏం చేస్తుంది? బీహార్లో మనమే ఉన్నాం, గుజరాత్లో మనమే ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో మనమే ఉన్నాం, ఒరిస్సాలో మనమే ఉన్నాం, ఛత్తీస్గఢ్లో మనమే ఉన్నాం, ఇట్లా గప్పాలు చెప్పుకొని పక్క రాష్ట్రం ముచ్చట్లిక్కలేపి ఏదో కాలం వెళ్ళదవుతుంది బీజేపీ. అంతే, అంతకుమించి ఏం లేదు. తెలంగాణలో దీన్ని పట్టించుకునేటోళ్ళు ఎవ్వరు లేరు. ఏదో మొన్న ఏదో మన ఏంది గాడు ద్వారం వస్తుంది చూడు, ఎండాకాలంలో గాలులు వడగాళ్ళు ఆగాలి, ఈ గాల్లో ఏదో ఊపు మీద గెలిచింది తప్ప అంతకుమించి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చేసింది ఏమీ లేదు. ఇక మిగిలింది ఏంది? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఎట్లా గెలిపించిర్రాయా, ఏం చేసిర్రాయా అంటే దీని గురించి $1 మిలియన్ ప్రశ్నల్ని. ఒకటి, భారతీయ జనతా పార్టీ ఆరోపించినట్టుగా భారతీయ జనతా పార్టీ నేతలు లోపల లోపాయికర ఒప్పందం చేసుకున్నారు అనేది వాస్తవం. బయటికి మాత్రమే ఓయమ్మ ఉన్నవా అంటే ఓయమ్మ నేనే అన్నట్టుగా ఏదో కామెడీ ముచ్చట్లు చెప్తున్నారు తప్ప వీళ్ళు అంతకుమించి చేసింది ఏం లేదు. ఒక పెద్ద కామెడీ పీస్ అయిపోయింది భారతీయ జనతా పార్టీ, అంతే. వీళ్ళు ప్రెస్ మీట్లు ఎట్లా పెట్టిలో మీరు చూసిళ్ళు. మరి రియాలిటీగా గ్రౌండ్ లెవెల్లో ఎందుకు లేరు? రిగ్గింగ్ జరిగిందని చెప్పింది వాళ్ళే, దాంతోపాటు డబ్బు వంచిందని వాళ్ళే. ఎన్నికల కమిషన్కి ఏడ ఫిర్యాదులు చేసిలే, ఎంతమంది వచ్చిర్రా? రాలే. సో కాంగ్రెస్ పార్టీ ఏంటంటే తన అధికారాన్ని ఉపయోగించుకున్నది, తన యొక్క ప్రభుత్వ వ్యవస్థ ఉన్నది, ఇక్కడ ఎన్నికల కమిషన్ కానీ లేకపోతే పోలీసు వ్యవస్థ కానీ అధికార యంత్రాంగం కానీ లేకపోతే అధికారానికి సంబంధించిన మంత్రులైన వార్డుల వారీగా పూర్తి స్థాయిలో ఇన్ఛార్జీలుగా ఉండడం, డబ్బులు ఏరులై పారడం, రిగ్గింగ్ కూడా జరిగిన పరిస్థితి చాలా చోట్ల చాలా సందర్భాలలో కూడా కనబడ్డ విషయం. సో మొత్తానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది ఏ విధంగా గెలుపు అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలుసు. దీని గురించి మనం పెద్దగా దాని ఏదో ఏంది మాట్లాడాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి బీజేపీ తెలంగాణలో అవుట్ రైట్గా అయిపోయిందనే విషయం తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక మన కాంగ్రెస్ పార్టీ, కర్ణాటకలో అధికారంలోకి వచ్చినాం, తెలంగాణలో అధికారంలోకి రావాలి. కర్ణాటకలో ఫ్రీ బస్ ఇచ్చినాం, తెలంగాణలో ఇస్తున్నాం. కర్ణాటకలో ఏదో చేసినాం, ఇక్కడ కూడా ఏదో చేయబోతున్నాం అన్నట్టుగా హామీలు ఇచ్చింది. గట్లనే పోయి బీహార్లో కూడా చేసింది. బీహార్లో ఫలితాల తర్వాత బోసిపోయిన ఢిల్లీలోని ఏఐసిసి ఆఫీస్. కాంగ్రెస్ కూటమికి ఘోర పరాభవం. బీహార్ ఎన్నికలలో ఎన్డీఏ విజయం. మట్టి కరిపించిన మహాగఠబంధన్ 35 సీట్లకే పరిమితం. కాంగ్రెస్ గెలిచింది 6 చోట్లే. 5 స్థానాలు ఎంఐఎం కైవసం. 243కు 202 చోట్ల ఎన్డీఏ గెలుపు. సత్తా చాటిన నితీష్. దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేకెత్తిన బీహార్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ కూటమి భారీ షాక్ తగిలింది. ఆర్జేడీ, కాంగ్రెస్, పలు ఇతర పార్టీలతో కూడిన మహాగఠబంధన్ కూడా ఈ ఎన్నికలలో చిత్తుగా ఓడిపోయింది. మొత్తంగా 243 స్థానాలకు గాను కాంగ్రెస్ సారథ్య కూటమి 35కు మించి గెలవలేక చెతికిలబడ్డ పరిస్థితి కనబడుతుంది. అయితే జేడీయూ అధినేత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలో ఎన్డీఏ కూటమి మళ్లీ విజయం సాధించింది. బీహార్లోని మొత్తం 243 స్థానాలకు జరిగిన ఎన్నికలలో ఎన్డీఏ 3/2 వంతుల స్థానాలను గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 122 స్థానాలు అవసరం కాగా ఎన్డీఏ 202 స్థానాలను కైవసం చేసుకుంది. చెరో 101 స్థానాలలో పోటీ చేసిన బీజేపీ, జేడీయూ వరుసగా 89, 85 స్థానాలను గెలుచుకున్నాయి. ఈ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని ఎల్జేపీ 19 స్థానాలలో విజయం సాధించింది. కాంగ్రెస్ సారథ్యంలో మహాగఠబంధన్ 35 స్థానాలకే పరిమితమైంది. గత అసెంబ్లీ ఎన్నికలలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీ ఈసారి 25 సీట్లకు పరిమితమైన పరిస్థితి కనబడుతుంది. రాహుల్ మళ్ళీ ఫెయిల్. తిరస్కరించిన బీహార్ 110 సెగ్మెంట్లలో పర్యటిస్తే ఒక్కటి కూడా గెలవలేని పరిస్థితి. ఇది మీ రాహుల్ ముచ్చట. మీ రాహుల్ గాంధీ, మా రాహుల్ గాంధీ, మా రాహుల్ గాంధీ, మా రాహుల్ గాంధీ అని చెప్తారు కదా. ఏదో తెలంగాణ బిడ్డ అయినట్టు, ఏదో ఇక్కడే పుట్టినట్టు, ఇక్కడే పెరిగినట్టు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టు, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినట్టు మా రాహుల్ గాంధీ, మా రాహుల్ గాంధీ అంటే మీ రాహుల్ గాంధీ అడుగు పెట్టిన కాడ ఒక సీటు కూడా గెలవలేదట.
మీ రాహుల్ గాంధీ పెద్ద కామెడీ పీస్ అయిపోయింది ఇప్పుడు. బీహార్ ఎన్నికలలో దాదాపుగా 110 సెగ్మెంట్లలో పర్యటించిండు ఆయన. ఒక్క సెగ్మెంట్ కాదు, 110 అసెంబ్లీ నియోజకవర్గాలలో పర్యటిస్తే సార్ ఒక్క సీటు కూడా గెలిపించలేకపోయాను. ఇది మీ కామెడీ పీస్కు కేర్ ఆఫ్ అడ్రస్. మళ్ళీ మా రాహుల్ గాంధీ ఏం రాహుల్ గాంధీ? అక్కడేమో భారత రాజ్యాంగం అంటూ భారతీయ జనతా పార్టీని తిడతాడు. ఈ తెలంగాణలో ఏమో కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతాయి. రాహుల్ గాంధీ అడుగు పెట్టిన కాడ ఒక్క సీటు గెలవలేదయ్యా. ఇది మీ కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర, ఇది మీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనత. తెలంగాణలో ఒక్క ఉప ఎన్నిక గెలిచినందుకే ఎక్కడికో ఆకాశంలోకి వెళ్తున్నారు కదా. మీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి ఇది. కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది, కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంది, ఏం కథ అనేది ఇది చూసి తెలుసుకోరు. మా రాహుల్ గాంధీ వచ్చిండు మా ముఖ్యమంత్రి అయితే ఆయన పేరేం పేరు ఉండే కర్ణాటకలో. ఆయన దగ్గర పోయి ఎదురుగా ఊకొని ఏదో స్టూడెంట్ లెక్క చెప్తా అంటే ఆయన ఏదో టీచర్ లెక్క మొత్తం కాలు మీద కాలేసుకొని వింటాడు కదా. చాలా బాధ అనిపించింది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా. ఆ రోజు చాలా రందిపడ్డారు. ఏంది ఈ కథ, మన ముఖ్యమంత్రి గాడి పోడేందని. సరే మొత్తానికి తెలంగాణలో గెలిచిళ్ళు, దాంట్లో మీరు ఎట్లా గెలిచిళ్ళు అనే విషయాన్ని పక్కన పెట్టినా కంగ్రాచులేషన్. మరి దేశవ్యాప్తంగా ఉన్న బీహార్లో మీ యొక్క ప్రధానమంత్రి అభ్యర్థి అన్నారుగా 2028 మీ ప్రధానమంత్రి అభ్యర్థి పర్యటిస్తే 110 సెగ్మెంట్లలో ఒక్క సీటు కూడా గెలవలే. గిది మీ భవిష్యత్తు, గిది మీ చరిత్ర, గిది మీ కథ. దీన్ని పట్టుకొని అదైంది ఇదైంది అంటే ఇక చూడుర్రి బీహార్లో మీ బీహార్లో ఏందో మీ పరిస్థితి. జాతీయ పార్టీ ఎడబైంది, జాతీయ పార్టీ 110 సెగ్మెంట్లలో రాహుల్ గాంధీ పర్యటిస్తే ఒక్క సెగ్మెంట్ అయినా గెలవదా అండి? ఇజ్జత్ పాడగాను ఒక్కటన్నా గెలవదా అండి? ఇది రాహుల్ గాంధీకి ఉన్న చరిష్మా. యూత్ ఐకాను, డైమండ్, ఇంకేమో చెప్తారు కదా, అది మీ ఐకాన్ కాదు, ఆయన ఐరన్ లెగ్. అది అడుగు పెడితే భస్మమే, ఆడ ఓటమే, గదే అయిపోయింది. ఇంకేముంటుంది ఇక? అంతకు మించి ఏం లేదు కదా. ఇక ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం, ఫలితాలతో నిరాశ చెందబోము, మరింత బలంగా పుంజుకుంటాం, బంతిలా దూసుకొస్తాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క ఉప ఎన్నికలలో కాంగ్రెస్ గెలవలేదు, ఫలించిన బ్రదర్స్ కుమ్మక్కు. ఇక బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలే. జూబ్లీహిల్స్ ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగం, పోలీస్ ఎన్నికల యంత్రాంగం పనిచేసిన ఆ తీరుపై ప్రజాక్షేత్రంలో చర్చ జరగాలి. మా అభ్యర్థి సునీత రాజకీయ అనుభవం లేకున్నా, శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తామంటూ కేటీఆర్ చెప్పిన విషయాన్ని ఒకసారి ఇక్కడ కేటీఆర్ చెప్పిన కొన్ని అంశాలను మేము దృష్టికి తీసుకొస్తాం. ఎందుకంటే దీంట్లో నాకు చాలా క్వశ్చన్లు ఉన్నాయి. సో దానికి సంబంధించి కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. అయితే దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు చాలా చోట్ల కూడా జరిగిన ఒక ప్రధానమైన అంశం ఒకసారి చెప్తా గురి. మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి అంటే నాకేం కోపం లేదు, ముఖ్యమంత్రి అంటే మాకు గెట్టు పంచాయతీలో ఇల్లు పంచాయతీలో లేవు. కానీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి 2018 సంవత్సరంలో కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఓడిపోయిందా లేదా? ఓడిపోయిండు. 2019 సంవత్సరంలో మల్కాజ్గిరిలో ఎంపీ అయిండు. ఎక్కడ కొడంగల్ నుంచి ఓడిపోతే ఉరికొచ్చి హైదరాబాద్లో పడి మల్కాజ్గిరి మీద పడ్డాడు. 2023లో ముఖ్యమంత్రి అయిండు. 2024లో సొంత ఎంపీ సీటు గెలిపించుకోలేకపోయాడు. ఈయన మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో సొంతంగా 2024 సొంత ఎంపీ సీటు గెలిపించుకోలేకపోయాడు. సొంత జిల్లాలలో కూడా ఎంపీ సీటు గెలిపించుకోలేకపోయాడు. 2025లో పైసలు వంచి జూబ్లీహిల్స్లో గెలిచిండు అనేది ప్రజలు అంటుర్రు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? కాలం కొన్నిసార్లు ఓడగొడుతుంది, కొన్నిసార్లు గెలిపిస్తుంది. అట్లనే బీఆర్ఎస్ పార్టీ కూడా తిరిగి అధికారంలోకి వస్తుంది. రాజకీయం ఎలా చేయాలో నేర్పించారు కదా, వీళ్ళకి ఇట్లనే రాజకీయం చేసుకుంటూ పోతే పరిస్థితి ఏంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిన ఈ పరిణామంలో ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఇతరత్ర కానీ గెలుపోవటంలో అనేది సాధారణమైన విషయం అండి. అది అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు చాలా మందికి తెలిసిన విషయమే. చాలా వరకు చాలా రకాలుగా కూడా మనం మాట్లాడినాం కదా. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో కూడా వారు మాట్లాడిన అంశాలన్నీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ విన్నారు. నిన్న ప్రెస్ మీట్ విషయంలో కానీ ఇతరత్ర కానీ కానీ ఈరోజు నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కొన్ని రోజులు గెలుపు ఉంటుందండి, కొన్ని రోజులు ఓటమి ఉంటుంది. ముఖ్యమంత్రి గారే కొడంగల్లో ఓడిపోయి మల్కాజ్గిరిలో గెలిచి తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. తన యొక్క సొంత సీటును కూడా
ఎంపీ సీటును కూడా కోల్పోయిన పరిస్థితి, గెలిపించుకోలేకపోయాడు. అట్లనే ఏదైనా గంతే. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓటమి వచ్చిందని కాదు, బీఆర్ఎస్ పార్టీ అనేది నిరంతరాయంగా అనితర సాధ్యం అంటూ 2014 నుంచి 14 వరకు ఏ ఎన్నికలలో ఓడిపోయిందని? ఎక్కడా ఓడిపోలే. అధికారం వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఉన్న తర్వాత ప్రభుత్వానికి సంబంధించి విషయంలో ఏ మాట కామాట చెప్పాలి కానీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా గట్టిగానే పనిచేసింది. కానీ ఇంకాస్త చాలా వరకు కూడా నేతలు కానీ సోషల్ మీడియా కానీ ఇంకా కొద్దిగా గట్టిగా చేస్తే అయిపో అని కొంతమంది అంటున్నారు. అంటే పగడ్బందీగా పోల్ మేనేజ్మెంట్లో కాస్త గట్టిగా లేరు అనేది చర్చ అయితే కొనసాగింది. సో మొత్తానికి తెలంగాణలో మాత్రం ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ కావచ్చు, కానీ ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా, ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదా అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే. నవీన్ యాదవ్ అనే వ్యక్తి దాదాపుగా 20,000 పైచిలకు మెజార్టీతో గెలిచిండు. ఒకసారి నవీన్ యాదవ్ దగ్గరికి పోదాం, ఈ విషయాన్ని ఇట్లనే ఉంచుదాం. ఇగో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో గెలిచిన నవీన్ యాదవ్కు ధృవీకరణ పత్రాన్ని అందజేస్తున్న రిటర్నింగ్ అధికారి. ఇక్కడ ఏమైపోయింది, దాదాపుగా ఈయన 24,729 ఓట్ల మెజార్టీతోని నవీన్ యాదవ్ గెలిచిండు. అంటే ఇది నాట్ ఏ జోక్ అండి. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ప్రజా తీర్పు, ముఖ్యంగా హైదరాబాద్లో హైడ్రా వస్తుంది, కూల్చివేతలు జరుగుతున్నాయి, ఇల్లులకు సంబంధించి అక్రమ లేఅవుట్లను కూల్చేస్తున్నామని ప్రభుత్వం అంటుంది, పేదలదే కూల్చేస్తున్నారని ఇటు వస్తున్నది. ఇన్ని రకాల వాదనల మధ్య కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలిపిల్లు, ప్రజల మద్దతు ఉన్నది అంటే ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన విషయం. అంటే విపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఇంకా బలం గట్టిగా పెంచాలి అనేది ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. కేవలం ఏంది పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి, వీళ్ళు పాదయాత్రలు చేయాలి, దాంతోపాటు పూర్తిగా కూడా బస్సు యాత్రలు చేయాలి, ప్రజాక్షేత్రంలో ఉండాలి, నిరంతరంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి, హైదరాబాద్లో ఉండి తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లు కాకుండా దాంతోపాటు ప్రజాక్షేత్రంలో ఇంకా లోతుగా వెళ్లాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఎంతైనా ఉంటుంది. సో పూర్తి స్థాయిలో కూడా గెలుపోటములను పక్కన పెడితే ఇంకింత బలంగా రెడీ కావాలనేది ప్రజలు వీళ్ళకి చెప్పిన ముచ్చట. ఇక దీంతో పాటుగా ఇంకొక విషయాన్ని కూడా చూడాలి. సరే, ఇప్పుడు నవీన్ యాదవ్ దగ్గర పోదాం. జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గెలుపొందిండు. సరే, వైఆర్టీవీ తరపున తెలంగాణ ప్రాంత ప్రజల తరపున అభినందనలు, శుభాకాంక్షలు. కానీ నవీన్ యాదవ్ ముందు ఇప్పుడు చాలా పెద్ద టాస్క్ ఉంది. మీరు నవీన్ యాదవ్కు సంబంధించి 5 సంవత్సరాల అధికారాన్ని కట్టబెట్టలే వీళ్ళు. 2028 ఎన్నికలు, 2025, 26, 27, 28 అంటే 2.5-3 సంవత్సరాలు వేసుకోరిగా. 2 సంవత్సరాలు 3 సంవత్సరాల అధికారంలో ఉంటాడు. ఇప్పుడు ఈయన దగ్గర ఉన్న అసలు టాస్క్ ఏంటంటే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఈ ఎన్నికలలో గెలవచ్చు. ఈయన ప్రిపేర్ కావాల్సింది 2028కి. ఇంకొకటి ఏంటంటే ఈయన గెలిచిండు, ప్రభుత్వం అధికారంలో ఉంది. జూబ్లీహిల్స్కు సంబంధించిన అభివృద్ధి పనుల విషయంలో ఈయనకు టాస్కే ఉన్నది. డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేమి, వీధి లైట్లు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, గరీబోళ్ళకి ఇండ్లు అయితేనేమి, రకరకాలుగా. ఎందుకంటే నేను ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల పుణ్యమాని ఆ యూసఫ్గూడ బస్తీలు తిరిగిన, ఆ రెహమత్ నగర్ బస్తీలు తిరిగిన, ఎర్రగడ్డ బస్తీలు తిరిగిన, బోరబండ బస్తీలు తిరిగిన. నేను ఎన్నడూ సహజంగా అంత డెప్త్గా లోపలికి వెళ్ళిన దాఖలాలు లేవు. సో చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. పేదోడు ఇంకా పేదోడిగానే మారిపోతున్నాడు, ధనవంతుడు ఇంకా ధనవంతుడిగా ఉన్నాడు అనేది మనం సాధారణంగా పుస్తకాలలో లేదా కొటేషన్లలో స్టేటస్లో ఎక్కడెక్కడ చూస్తాం. కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెళ్ళిన తర్వాత అక్కడ చూసిన తర్వాత రియాలిటీ చాలా క్లారిటీగా కూడా క్లియర్గా కూడా కనబడింది. సో ఇప్పుడు నవీన్ యాదవ్ టాస్క్ ఏంటంటే, నవీన్ యాదవ్ చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడమే కాకుండా అక్కడి అభివృద్ధి పనులను, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిండు, రాష్ట్రానికి సంబంధించిన మొత్తం మంత్రులు ఈయన దగ్గరనే ఉన్నారు, రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్సీలు ఉన్నారు, రాష్ట్రానికి సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు, అందరు నవీన్ యాదవ్ దగ్గరనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈయన చేయాల్సిన పని ఏంటంటే అదే నవీన్ యాదవ్ ఇప్పుడు వీళ్ళందరినీ ఉపయోగించి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అధికారం దిశగా వచ్చిండు కాబట్టి, అధికారంలో ఇక్కడ ఉప ఎన్నికలలో గెలిచిండు కాబట్టి, ఇప్పుడు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు కాబట్టి వాళ్ళ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. అది బస్తీ కాదు, పేదోళ్ళ ప్యాలెస్ అన్నట్టుగా తయారు చేయాల్సిన బాధ్యత ఈయన పైన. చాలా పెద్ద టాస్క్ ఉంది. గెలవడం ఓకే, ప్రజలు గెలిపించిలు, కానీ ఆ గెలుపు తగ్గట్టుగా అభివృద్ధి కూడా చేయాలి. సరే, ఎంతవరకు చేస్తాడు ఏం కథ అనేది కూడా మనం కూడా ఆశిద్దాం. సో ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక రకాల వాగ్దానాలు చేసిండు,
ఇక్కడ ఇంటర్ డిగ్రీ పీజీ కాలేజీలకు సంబంధించి దాంతోపాటు చాలా రకాలుగా జూబ్లీ హిల్స్ ప్రచారంలో చాలా రకాలుగా మాట్లాడేళ్ళు వాటన్నింటినీ ఎంత మేరకు అమలు చేస్తారు ఏం కథ అనేది చూడాలి. ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఓడిపోయిన మాగంటి సునీత కూడా విపక్ష పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ ఏంది అంటే ప్రజల పక్షాన ఇంకా నిలబడాలి, కలబడాలి, ఇంకా పోరాటం చేయాల్సిన ఆ పరిస్థితి కూడా ఉంటుంది. సో మొత్తానికి నవీన్ యాదవ్కు సంబంధించి గెలుపు అయితే అయిపోయింది. మరి జూబ్లీ హిల్స్ అభివృద్ధి ఎట్లుంటుంది అనేది కూడా మనం అతి త్వరలోనే చూద్దాం. ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అనేది కూడా మనం చూద్దాం. రైట్, ఇక దాంతో పాటుగా చూడరు మా పవర్ చూపించాలా, ఎవరు అంటున్నారో ఒకసారి చూడరు. అధికారం ఉన్నదంటూ కోర్టు ఆదేశాలను పాటించరా, హైడ్రా తీర్పై హైకోర్టు ఆగ్రహం. ఇక చెప్పాను, తెలంగాణలో హైడ్రా అనేది పేదోళ్ళ కడుపు కొడుతుంది, పెద్దోళ్ళకు పెడుతున్నది. ఇది నా మాట కాదండి, తెలంగాణలో ఉన్న సగటు చదువుకున్న వ్యక్తుల యొక్క అభిప్రాయం. సో పేదోళ్ళ పొట్టగొట్టి ఉన్నోడికి పెడుతుంది అనేది ఇక్కడ ముచ్చట. 50 నుంచి 100 గజాల నిర్మాణాలు ఎందుకు కూలుస్తున్నారు, భారీ నిర్మాణ జోలికి బుల్డోజర్లు ఎందుకు వెళ్ళట్లేదు? ఇప్పుడు పేదోడికి ఏంది అంటే ఆ పూట కోసం బతికేటువంటి తిట్టినా కొచ్చినా పడి ఉంటాం, ఆత్మగౌరవం కోసం అయితే మేము బతుకుతాం. కానీ మాకు బలం లేదా, బలగం లేదా, రౌడీ షీటర్లు లేదా, అధికారం లేదా, రాజ్యం మా చేతిలో లేదా, అందుకే మా జోలికి వస్తారు సారు. ఇక్కడ భారీ నిర్మాణాల జోలికి బుల్డోజర్లు ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు పోతాయండి? జడ్చర్ల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి ఉండి అనురుద్ రెడ్డి అని ఆయన చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు. ఫలానా చోట హైడ్రా ఎందుకు పోతలేదు అంటే ధనవంతుల జోలికి పోరు. ఈ ధనవంతులు పోయి హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారు, స్టేలు తెచ్చుకుంటారు. స్టేలు మా దగ్గర పేదోళ్ళ దగ్గర ఉన్నా కూడా కూలుస్తున్నారు. ఇది గ్రౌండ్ రియాలిటీ. దాంతోపాటు ఇష్టానుసారంగా చేస్తామంటే మేము మా సత్తా చూపిస్తాం. హైడ్రా కన్నా ఉన్నతమైన అధికారాలు కోర్టుకు ఉంటాయి. మీ మీద రోజు రోజుకు 10 పిటిషన్లు దాఖలవుతున్నాయి. మంచి చేసి మన్నలను పొందండి, కానీ ఇలా కాదు. హైడ్రా కమిషన్కు తేల్చి చెప్పిన హైకోర్టు. హైడ్రా కూల్చివేతలకు ప్రజల ఆమోదం, జూబ్లీ హిల్స్ ఫలితమే అందుకు నిదర్శనం. మూసీ హైడ్రాపై ప్రతిపక్షాల రాద్ధాంతం, సీఎం రేవంత్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. ఇక కూల్చుర్రి, కూల్చుడే ఇక స్టార్ట్ అవుతుంది. ఇక చూడుర్రి, పొరక అవుతుంది. నేను తెలంగాణ యాస భాషలు చెప్తున్నా, ఇక పొరక కూల్చుతాడు చూడుర్రి. రేవంత్ రెడ్డి ఆగడు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆయుధమే ఇచ్చిరు జూబ్లీ హిల్స్ ప్రజలు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఒక అందుకు గెలుపోవటంలోని పక్కన పెడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఇంకా రాజకీయాన్ని డెప్త్గా ఆలోచించాలి. మీరు అధికారం కోసం ఒకరు, అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఒకరు, కానీ అభివృద్ధి కోసం మనం ప్రజలుగా ఎంత బలైపోతున్నాం అనేది కూడా ఆలోచిద్దాం. నేనేమంటున్నానంటే ఇక్కడ పూర్తి స్థాయిలో హైడ్రా కమిషనర్కు తేల్చి హైకోర్టు ధర్మాసనం ఏం చెప్పింది, పేదోళ్ళ జోలికి కాదు భారీ నిర్మాణాల జోలికి పోర్రి, ఫస్ట్ వాళ్ళ సంగతి ఏందో చూసి ఇక్కడికి రారి. హైడ్రా కంటే కన్నా ఉత్తమమైన అధికారాలు కోర్టుకుంటాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోరు. కోర్టు చెప్పిన దాన్ని పదే చెప్తూ ఉన్నా ఇంకా మీరు మాటలు వినకుండా మీ ఇష్టానుసారంగా వివరిస్తాం, మేము ఏదో చేస్తాం అంటే కుదరదు. ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి, వాటన్నింటినీ మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది హైకోర్టు చెప్తుంది. అంటే హైడ్రా విషయంలో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, హైడ్రా కూల్చివేతలకు ప్రజల ఆమోదం లభించిందంట. అంటే ఇప్పుడు దెబ్బ తాకినోడికే తెలుస్తుందండి ఆ బాధ, గాయమైందని. తాకనోళ్ళకేం తెలుస్తుంది? ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఈ పూట కోసం పైసలు కోటేసిలా, ఈ పూట కోసం భయపడేసిలా, లేకపోతే ఈ పూట కోసం ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది, సంక్షేమ పథకాలనే వస్తాయో, లేదా అభ్యర్థి మంచోడనే చేసిల్లా, ఎట్లేసిర్రు అనే విషయాన్ని పక్కన పెడితే కానీ దాని ఫలితం, దాని యొక్క ఎఫెక్ట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా భరించాల్సి వస్తుంది. ఇప్పుడు జరగబోయే పరిస్థితులు అదే. మా అంటే ఒక 30-40 రోజులు సైలెంట్గా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు అధికార పార్టీ అస్త్రశస్త్రాలన్నీ కూడా బయటికి తీసి ఆటోమేటిక్గా జరిగే విషయం ఏంది, ఇదే జరగబోతున్నది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు మూసీ హైడ్రా మీద ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి అనేది స్టేట్మెంట్ను ప్రజలు యాక్సెప్ట్ చేసి అనే కాడికే వస్తుంది. ఫైనల్గా ఏం జరుగుతుంది, ప్రభుత్వం చేతికి ఆయుధాన్ని ఇచ్చి మన ఇల్లు మనమే కూల్చుకో అనే కాడికి వస్తుంది. ఇప్పుడు అదే జరగబోతున్నదని ముఖ్యమంత్రి కూడా చెప్తున్నాడు. ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పిండు. ఇక చూడరు, మూసీ హైడ్రాలపై ప్రతిపక్షాల రాద్ధాంతం, సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీ హిల్స్ ఫలితమే, ఎందుకంటే హైడ్రాకు కూల్చివేతలకు ప్రజలు ఆమోదం తెలిపిల్లని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు. ఇంకెక్కడిది? ఇక చూడరు. సో హైడ్రాకు సంబంధించిన పరిస్థితికి ఇట్లున్నది. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూడాల్సిన అవసరం ఉన్నది. ఇక ఇంత కూడా చూడరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కర్మ హిట్స్ బ్యాక్. జూబ్లీ హిల్స్ ఫలితాలు వెలువడగానే కల్వకుంట్ల కవిత సంచలనమైన ట్వీట్, బీఆర్ఎస్ను ఉద్దేశించే అని ప్రచారం, హాట్ టాపిక్గా ఎమ్మెల్సీ పోస్ట్ అంటూ కూడా. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది నేతలు, అటు కాంగ్రెస్ పార్టీలే కానీ, బీజేపీలే కానీ, సోషల్ మీడియా యాక్టివిస్టులే కానీ దీన్ని పదే ట్రోల్ చేస్తున్నారు. సరే చేస్తున్నారు, ఓకే, మీకు ఒక అంశం దొరికింది, దాన్ని
ఎట్లా ప్రచారం చేయాలో అట్లా చేస్తున్నారు. మరి ఇదే ఎమ్మెల్సీ కవిత జనం బాట బట్టి జిల్లాల పర్యటన చేస్తున్నది కదా, దాన్ని ఎందుకు చూపెడతలేరు? జిల్లాల పర్యటనలో ప్రజల గోసింటున్నది కదా, దాన్ని ఎందుకు చూపెడతలేరు? రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యాలను పూర్తి స్థాయిలో ఎత్తి చూపుతుంది కదా, దాన్ని ఎందుకు హైలైట్ చేయట్లేదు? దాంతోపాటు ఎక్కడెక్కడో ఆదివాసీలకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో మన భాష కాకుండా వాళ్ళకు ఒక ప్రత్యేకమైన భాష తెలుగు కూడా అంటే స్పష్టంగా రాక వాళ్ళ భాషలో మాట్లాడుతుంటే దాన్ని ట్రాన్స్లేషన్ చేసిన అలాంటి జీవితాలని వాళ్ళ గురించి ఎందుకు వెలుగులోకి తీసుకొస్తలేరు? ఆఖరికి రైతులు అల్లాడిపోతున్న దృశ్యాలను చూపెట్టింది. బస్సు యాక్సిడెంట్లలో చనిపోయిన మొన్న ఏది ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ కుటుంబాలను పరామర్శించింది. దాంతోపాటు రైతులకు సంబంధించిన మద్దతు ధర విషయంలో, అకాల వర్షాల వల్ల జరిగిన విషయంలో, దాంతోపాటు ప్రభుత్వం వాళ్ళను బెదిరింపుల విషయంలో, ప్రభుత్వ దాడుల విషయంలో, ప్రభుత్వం చేస్తున్న కుట్రల విషయంలో, మంత్రుల వ్యవహార శైలి మీద ఇన్ని రకాలుగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడింది కదా, మరి దాన్ని ఎందుకు హైలైట్ చేయట్లేదు? అంటే రాజకీయ లబ్ధి కోసం ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో లేకపోతే ఇతరత్ర వాళ్ళ పార్టీలకు అనుకూలంగా మారుతుంది అనుకోవచ్చా? జనం బాట బట్టి ప్రజల పక్షం పైన నిలబడి యాత్ర అయితే చేస్తుంది కదా జనం బాట విషయంలో. మరి ఎమ్మెల్సీ కవిత అంత చేస్తూ ఉంటే ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇదే ఎందుకు హైలైట్ చేస్తున్నారు? ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలకు ఏమన్నా సమాధానం చెప్తారా? ఇప్పుడు మొన్న వరంగల్ పోయింది, ఆదిలాబాద్ పోయింది, నిజామాబాద్ పోయింది, నల్గొండ పోయింది, ఇప్పుడు మెదక్లో పోతున్నది. ఇన్ని జిల్లాల పర్యటన చేస్తుంది, అనేక సమస్యలను తెర మీదకి తీసుకొస్తుంది, అనేక చోట్ల ప్రజలతో మాట్లాడుతుంది. ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇదే ఎందుకు హైలైట్ చేస్తున్నారు? తెలంగాణ ఉద్యమంలో కవిత ఉన్నది, జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నది, ఇప్పుడు జాగృతితోని ప్రజాక్షేత్రంలో జనబాటతోనే వెళ్తున్నది. అనేక సమస్యలను తెర మీదకి తీసుకొస్తున్న ఎమ్మెల్సీ కవితను ఆ సమస్యలను పక్కన పెట్టి దీన్నే హైలైట్ చేస్తున్నారు కదా. మరి ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలను చూపెట్టినప్పుడు దాన్ని కూడా చూపెట్టాల్సిన బాధ్యత లేదా వీళ్ళకు? ఏంది అంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో ఏదన్నా ట్వీట్ చేసినా లేదా ఏదన్నా సంచలనమైన ట్విట్టే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ ప్రజల పక్షాన ప్రజల కోసం నిలబడి కలబడి ఒక ఆడబిడ్డ పాదయాత్ర చేస్తుంది, దాన్ని కూడా హైలైట్ చేయరు. మరి ఆ విషయాలన్నీ పక్కన పెడుతున్నారు కదా, వాటన్నింటినీ ఎందుకు హైలైట్ చేయట్లేదు అనేది కూడా ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే అంశం తెర మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడాలి. వచ్చే ఎన్నికలలో 100 సీట్లు గెలుస్తాం, మా పాలన పట్ల ప్రజలు సంతృప్తి, 2 ఉప ఎన్నికలలో గెలిచాం, మా పాలనకు ఇదే నిదర్శనం, మరో 8 ఏళ్ళు అధికారంలో ఉంటాం, జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా గెలుస్తాం, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అదేంది సార్ మొన్న మనది వచ్చిందా లిస్ట్ ఎక్కడ? రైట్ అండి, మీకు ఒక ప్రధానమైన ఎపిసోడ్ని చూపెట్టాలి. ఐడు మీ అందరికీ ఒక ఎపిసోడ్ని చూపెడతా. మీరేమైనా అనుకోండి, నేను చేసిన ఈ అంశాన్ని చాలా క్లారిటీగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజల ముందు ఉంచుతా. కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీ 2022లో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల పరిపాలనలో పూర్తిస్థాయిలో 2022-23 అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజలకు సంబంధించిన 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీల మీద బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసింది. రైట్, క్లియర్. దాంతోపాటు ఈ తెలంగాణలో జరిగిన అనేక సమస్యల పట్ల అద్భుతంగా పోరాటం చేసింది. కానీ ప్రభుత్వంలో ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ సరిగ్గా చేయట్లేదు. మంత్రుల మధ్య సమన్వయ లోపం ఉంది, అధికారుల మధ్య సమన్వయ లోపం ఉంది, ముఖ్యమంత్రి గారికి అడ్మినిస్ట్రేషన్ విషయంలో రకరకాలుగా జరుగుతున్నది అనేది చాలా వాటికి కూడా మనం మాట్లాడుకున్నాం. అయినప్పటికీ వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కాన్ఫిడెన్స్ లెవెల్ చూడరు ఒకసారి. వచ్చే ఎన్నికలలో 100 సీట్లు గెలుస్తాం, మా పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా? జూబ్లీహిల్స్ ఒక్క ఎన్నికని పట్టుకొని మనం ఏంది పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా దిశానిర్దేశం చేయం కదా. మనకు 5 ఏళ్ళు ఉంటాయి, 5 ఏళ్ళే కరెక్ట్ లేవు కదా, ఒక్కొక్క ఏళ్ళు ఒక్కొక్క రకంగా రూపం ఉంటుంది కదా. మన ఇంట్లో ఉన్న అన్నదమ్ములే ఒక రకమైన ఆలోచనలో ఉండం కదా. అలాంటిది వచ్చే ఎన్నికలలో 100 సీట్లలో గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ ఏ కాన్ఫిడెన్స్తో చెప్తుందో చెప్పాలనా? నా దగ్గర కాస్త రహస్యమైన నివేదిక ఉంది. ఈ నివేదిక ప్రకారం మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొంతమంది మంత్రులను మార్చే ఆలోచనలో ఉన్నారట రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన ప్రపోజల్ కూడా వచ్చిందట. ఆ ప్రపోజల్ విషయంలో కొంతమందిని ఇప్పుడు ఎలిమినేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది, కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది ఇప్పుడు చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలారా, మీ అందరికీ కూడా ఈ అంశాన్ని తెలంగాణలో ఉన్న చాలామందికి కూడా తెలవాల్సిన విషయం ఉంది. సో ఇప్పుడు జరిగే అంశం ఏంటంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కొంతమందిని పక్కకు జరిపే అవకాశం ఉందంట. సో మంత్రివర్గం నుంచి 3 అవుట్ అవుతారండి. ఇది చాలా క్లారిటీగా వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏందో నేను చెప్తా. కాంగ్రెస్ పార్టీ బలాబలగాలి ఎందుకు ఇంతలా వాళ్ళు మాట్లాడుతున్నారంటే దానికి
క్లారిటీగా కూడా ఒక వ్యూహాత్మకమైన అంశం ఉంది. వాళ్ళ దగ్గర ఒక వ్యూహాలు ఉన్నాయి. ఆ వ్యూహాలను అందిపుచ్చుకొని వాళ్ళు వెళ్తున్నారు. వీళ్ళు స్ట్రాటజీలోనో ఇతరత్ర నమ్ముకోవట్లే. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నదల్లా కాంగ్రెస్ కార్యకర్తలే నమ్ముకుంటున్నారు, ఇంకెవరిని నమ్ముకోవట్లే. ఏది ఆ స్టేట్ నుండి వ్యూహకర్త వచ్చింది ఇవన్నీ పక్కన పెట్టిళ్ళు. ఎప్పుడో వాళ్ళు ఏంది సోషల్ మీడియా కార్యకర్తలు రెండింటి మీదనే ఫోకస్ పెట్టిళ్ళు. జూబ్లీహిల్స్ ఎన్నికలలో చూడండి 178 ఛానల్, బహుశా అంతేనా ఇంకెక్కువ ఉన్నాయా, 202 ఛానళ్ళు, 202 ఛానళ్ళు ఇక్కడ పెట్టినా, 202 ఛానళ్ళు, దాదాపుగా 200 పత్రికలకు సంబంధించి సోషల్ మీడియా పేజీలు కానీ ఇతరత్ర కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా వాడుకున్నది, నిజం అది. అయితే ఇప్పుడు 2028 వీళ్ళు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్పడానికి కూడా దీంట్లో ఒక ప్రామాణిక అంశం ఉంది. ఏంటి అంటే ఇప్పుడున్న ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా, ఈ మంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ మంత్రులకు సంబంధించి ముగ్గురు మంత్రులను రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు పక్కకు జరిపే అవకాశం ఉంది. దాంట్లో ఇక్కడ కనబడుతున్న మహేష్ కుమార్ మంత్రివర్గంలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉందనే ఒక అంశం అయితే తెర మీదకి వస్తున్నది. దీంట్లో ప్రధానంగా కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కోమటిరెడ్డికి సంబంధించి ఎవరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి వాళ్ళ అన్న ప్లేస్లో తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉందంట. దాంతోపాటు కొండ సురేఖ ప్లేస్లో, అంటే మొదటి నుండి కూడా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన సురేఖకు సంబంధించి, అంటే పూర్తి స్థాయిలో దేవాదాయ శాఖ విషయంలో కానీ, టెండర్ల విషయంలో కానీ, జీవోల విషయంలో కానీ, నాగార్జున మీద మాటలన్న విషయంలో కానీ ఈ ప్లేస్లో కూడా రిప్లేస్ అయ్యే అవకాశం ఉంది. కొండ సురేఖ ప్లేస్లో పూర్తి స్థాయిలో కూడా ఆది శ్రీనివాస్ లేదా దానంకు అవకాశం కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ తమ్ముడు రాజగోపాల్కు అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. దాంతోపాటుగా జూపల్లిని కూడా మంత్రివర్గం నుండి తొలగించే అవకాశం ఉంది. జూపల్లి ప్లేస్లో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏంది అంటే ఎల్లారెడ్డి నుండి కానీ, లేకపోతే అంటే ఆ జిల్లాకు సంబంధించి ఎవరైనా ఒక మహిళా మంత్రిని తీసుకొచ్చే అవకాశం ఉందట. అందుకోసమే నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మొన్నటి రోజున 56వ సారో 58 60 సార్లు బహుశా ముఖ్యమంత్రి గారు పోతారు కానీ పోనీయండి. సో ముఖ్యమంత్రి గారు ఏంది ఢిల్లీ పర్యటన చేయడానికి ప్రధానమైన కారణం అదే అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగిన అంశం ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురు వస్తున్నారంట, ముగ్గురు అవుట్ అవుతున్నారు. సో రీప్లేస్మెంట్ చేసే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి దగ్గర కొన్ని ఏంది అంటే అధికారాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ప్రత్యామ్నాయ విషయంలో చాలా గందరగోళమైన పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎంత బలమైన పోరాటం చేసినా మళ్ళీ అధికారంలోకి రావాలి, అధికారం లేనప్పుడే 1000 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి స్థాయిలో కూడా అధికారంలోకి తీసుకొచ్చిన ఇప్పుడు నేను అధికారంలో ఉన్న అధికారాన్ని ఎట్లా పోగొట్టుకుంటా అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టిండట. దాంట్లో భాగంగా ముగ్గురు మంత్రులను తొలగించి మరో ముగ్గురు మంత్రులను ఏది కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఆస్కారం కూడా ఉందంట. వీళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే ఒక అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఇక దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే మీకు అందరికీ తెలవాల్సిన విషయం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీల విషయంలో చాలా స్పష్టంగా కూడా కొన్ని పథకాలను ఏది పూర్తిగా కూడా అమలు చేసే అవకాశం ఉందంట. దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఇప్పటికే అధికారులకు సంబంధించి చాలామంది మంత్రులకు సపోర్ట్ చేయకపోవడంతో మా అధికారులను ట్రాన్స్ఫర్ చేసే యోచనలో కూడా ఉన్నారట. సో మొత్తానికి 2028 టార్గెట్గా పెట్టుకున్నారు, దాంట్లో భాగంగానే ముందుకెళ్తున్నారు అనే అంశం కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ విధంగానే ముందుకెళ్తే వీళ్ళు ఎలా ముందుకెళ్తారు ఏం కథ అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి ఇక్కడ ముగ్గురు మాత్రం ఖచ్చితంగా కూడా కొత్త మంత్రులు వచ్చే అవకాశాలు ఉన్నది అనేది ప్రధానమైన అంశం. ఇక దాంతోపాటుగా మరొక అంశం, ఈ నెల 15న కేబినెట్ భేటీ, స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై చర్చ, మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న సీఎం. ఇక బీసీలకు తెలంగాణలో మిగిలిన ఉద్యమం ఏంది, బీసీ ఉద్యమం. బీసీలకు సంబంధించి తెలంగాణలో హైయెస్ట్ పాపులేషన్, హైయెస్ట్ ఓటు బ్యాంక్, హైయెస్ట్ జనాభా బీసీ పాపులేషన్కే చెందుతుంది. ఇందులో ఒకరు ఇద్దరు కాదు, చాలా రకాల కులాలు చాలా రకాలుగా ఉంటారు ఇందులో రకరకాల. సో బీసీలకు సంబంధించిన హైయెస్ట్ పాపులేషన్ ఉండడంతో బీసీలకు సంబంధించిన పోరాటం ఉధృతం కాబోతుందన్న ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్ట్ ఆధారంగా స్థానిక సంస్థలకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే 22 కాకుండా 42% రిజర్వేషన్ అమలు చేయాలి అంటూ కూడా బలమైన వాదంతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది. దాంట్లో భాగంగా ఈ నెల 17న కేబినెట్ భేటీ జరుగుతుంది. ఈ భేటీలో కీలకమైన అంశాలు కూడా తీసుకునే అవకాశం ఆస్కారం కూడా ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా చాలా ఖచ్చితంగా కూడా నిక్కచ్చిగా కూడా ఎలాగైనా మనం అధికారం ఉన్న చోట ఖచ్చితంగా మన సర్పంచ్లే గెలవాలి, మన ఎంపీటీసీలే గెలవాలి, మన జెడ్పీటీసీలే గెలవాలి అంటూ ఒక
పట్టుదలతో ఉన్నారు. దాంట్లో భాగంగానే మంత్రులకు సంబంధించిన మార్పులు చేర్పులు కావచ్చు, లేదా ఈసారి జరగబోయే క్యాబినెట్ ఏంది అంటే సీన్ సితారా చేస్తాడు ముఖ్యమంత్రి అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. సో మొత్తానికి వీళ్ళ ఫోకస్ ఏంటంటే బీసీ ఉద్యమాన్ని ఆదిలోనే తొలగించాలి. బీసీ ఉద్యమ డిమాండ్లు కానీ అందులో కొన్నింటి పాసిబుల్ అవుతాయి, కొన్ని కోర్టు పర్యవేక్షణలో ఉన్నాయి, కొన్ని ఉద్యమాలు చేయడం వల్ల సాధ్యం కాదు అనే ప్రపోజల్ను కూడా ఇండైరెక్ట్గా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మంత్రులను చర్చించే విషయంలో కూడా ఈ కేబినెట్లో కొంతమంది మంత్రులకు సంబంధించి అలకు బూనినా ఏం బూనినా కూడా ముఖ్యమంత్రి డైరెక్షన్ అనేది వెళ్తుంది అనేది ఒక స్పష్టమైన సమాచారం అయితే నా దగ్గర ఉంది. దానికి సంబంధించి కూడా జరుగుతున్నది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి ఓవరాల్గా నేను చెప్పేది ఒకటే, ఇది మన వైఆర్టీవీ